జనసేన కీలక నేత సుంకర శ్రీనివాస్తో స్పెషల్ చిట్ చాట్ విత్ జీవి సాంబశివరావు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ముక్కుసూటితనం, మిలిటరీ క్రమశిక్షణ, 4 పార్టీలలో 20 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఏదైతే తను నేర్చుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్ద నుంచి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క అంశంలోనూ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఉమ్మడి కడప జిల్లాల సమన్వయకర్త మరియు కడప జిల్లా యొక్క కడప నియోజకవర్గానికి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సుంకర శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి 20 ఏళ్ల ప్రస్థానం ఏ విధంగా సాగింది, ఏమిటి? నేను బేసికల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కమిషన్డ్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత కడపలో నేను పెళ్లి చేసుకున్నానండి. కానీ మా కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల నేను నా జాబ్కి విఆర్ఎస్ ఇచ్చి కడప నగరానికి వచ్చి 30 ఏళ్ళైంది. ఇప్పటికీ 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం. ఆ తర్వాత కడప నుంచి మా ఊరు స్వస్థలం గుర్రంకొండ అండి, మదనపల్లి దగ్గర. ఇక్కడంతా కూడా బంధుత్వం కానీ ఫ్రెండ్స్ కానీ అంతా ఉన్నారు. సో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ చదువుకుంటున్నప్పుడు కానీ ఏదో ఒక విధమైనటువంటి తపన అన్నమాట. మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా జనహితం, సమాజహితం, దేశహితం అన్నది ఒక మంత్రంగా అది మైండ్లో పడిపోయిందనమాట. సో మనం ఏదో ఒకటి చేసి మన జన్మకు సార్థకత తీసుకురావాలన్నటువంటిది ఎప్పుడు మైండ్లో ఎప్పుడు అది నన్ను డ్రైవ్ చేస్తూ ఉండేది. ఆ క్రమంలో నేను 2003లో ఈ లోక్సత్తా సంస్థ వచ్చినప్పుడు ఆ సంస్థ లక్ష్యాలు, సిద్ధాంతాలు బాగా నచ్చి నాకు కామన్ మ్యాన్, ప్రజల పక్షాన మనం ఉండాలి, సుపరిపాలన కోసం, సిటిజన్ చార్టర్స్ కోసం, పారదర్శకత ఉండాలి, పాలనలో జవాబుదారీతనం ఉండాలి, ఇటువంటి అన్నీ కూడా బాగా ఆకర్షించి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్ళేలాగా చేశాయి. అప్పటి నుంచి ఈ యొక్క 3 సిద్ధాంతాలే, జనహితం, సమాజహితం, దేశహితం, ఇవి ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ ఏ దారిలో దొరికితే కనుక చివరాఖరి రాజ్యాధికారం ద్వారా చేస్తామని, ఆ రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది సిద్ధాంతపరంగా అన్నటువంటి ప్రయాణమే నా ఈ రాజకీయ జీవితం. అంటే మనం చూసినట్లయితే లోక్సత్తా పార్టీకి జిల్లా అధ్యక్షులుగాను, అదేవిధంగా బీఎస్పీ పార్టీలో, బీజేపీ పార్టీలో, ఇప్పుడు నేడు జనసేన పార్టీలో 4 పార్టీలలో మీరు అసలు ఎటువంటి ప్రయాణం చేశారు, అక్కడ ఎటువంటి సైద్ధాంతిక విలువలను మీరు నేర్చుకోగలిగారు? అసలు ఇన్ని ప్రయాణాలలో నేను చాలా నేర్చుకున్నానండి, చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల పార్టీల నేపథ్యం, ఆ తర్వాత ప్రజల్లో మమేకం కావడం, రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం. అసలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కర్ణాటకలో, తమిళనాడులో, అలాగే ఢిల్లీలో కూడా తిరగడం. ఈవెన్ బీఎస్పీలో ఉంటూ నేను యూపీకి కూడా తిరిగాను, నేను యూపీలో కూడా వెళ్ళొచ్చాను. ఈ యొక్క అందరూ రకరకాల సంస్కృతులు, రకరకాల భాషలు, సిద్ధాంతాలు, ముఖ్యంగా లోక్సత్తా అన్నదేంటి, సుపరిపాలన అన్న సిద్ధాంతం. అలా బహుజన్ సమాజ్ పార్టీ ఏంటి, జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉతనీ భాగేదారి, అంటే ఎవరికెన్ని ఓట్లు వాళ్ళకెన్ని సీట్లు, అండ్ చివరికి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్నటువంటి సిద్ధాంతం. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ముందుకు వచ్చిన క్రమంలో ప్రధాని మోదీ గారి యొక్క వ్యక్తిత్వం, నాయకత్వం చూసి ఆకర్షిస్తున్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్లో కూడా నేను ఒక స్వయం సేవక్గా నేను జాయిన్ అయ్యి అక్కడ కూడా నేను విశేష ప్రథమ వర్ష కూడా చేసి, అక్కడ కూడా నేను బీజేపీలో కూడా స్టేట్ సెక్రటరీగా, ఆఫీస్ బేరర్ స్టేట్లోగా పనిచేసి నేను ఈ విధంగా ముందుకు పోవడం వల్ల అన్ని రకాలైనటువంటి మంచి చెడ్డ, ప్లస్లు మైనస్లు, అన్ని రకాల ప్రజల యొక్క భావోద్వేగాలు, అందరి ప్రజలకు ఏది బాగుంటుంది, బడుగు బలహీన వర్గాలకు ఎలా న్యాయం చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరాడు, ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మాకు ఆకలింపు చేసుకోవడం వల్ల ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యక్తిత్వం, నాయకత్వం మాకు వచ్చిందని భావిస్తున్నాం. అంటే మనం చూస్తూ ఉన్నాం సార్, బీఎస్పీ కానీ బీజేపీ కానీ 2 కూడా భద్రశత్రువులాగా, వీరి సిద్ధాంతాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఆ 2 పార్టీల్లో కూడా ఇమిడిపోయినటువంటి మీరు ఆ పార్టీల నుంచి తెలుసుకున్నటువంటి విలువ ఏంటిది, అసలు ఏం తెలుసుకున్నారో, ఆ పార్టీల్లో మూలాల్లో కూడా వెళ్ళి చూశారు కదా, నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీ అండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మాన్యశ్రీ కాన్షీరామ్ గారి యొక్క పని విధానం, దీని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు,
వాళ్ళకు కూడా రాజ్యాధికారం హక్కు ఉంది. ప్రతి ఒక్కరు రాజ్యాధికారం వైపుకి వెళ్తే తప్ప ఆ కులాలకు కానీ వర్గాలకు కానీ న్యాయం జరగదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చి ఏ విధంగా పోరాటం చేశారో, అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా నేను ఎంతోమంది మహాపురుషుల చరిత్ర, వాళ్ళ యొక్క పోరాటం తెలుసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఛత్రపతి షాహూ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్ ఇటువంటి మహానుభావులు, అలాగే మన మాయావతి గారు ఏ విధంగా సైకిల్ దొక్కుతూ మొత్తం రాష్ట్రమంతా తిరిగి బడుగు బలహీన వర్గాల గురించి ఏ విధంగా పోరాడారు. ఎప్పుడైతే సమాజంలో సమతులిత రావాలంటే అన్ని కులాల మధ్య సమానత ఉండాలి, లేకపోతే సోషల్ అన్రెస్ట్ వస్తుందని ఏ విధంగా చెప్పారో ఇటువంటివన్నీ కూడా అక్కడ నేర్చుకొని ఒకటే ఒక సూత్రం అక్కడ, సర్వజన హితాయ సర్వజన సుఖాయ. అంటే మనం చూస్తాము సార్, చాలా సింపుల్గా ఉన్నటువంటి మీరు గత ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ పోటీ చేసిన తరుణంలో ఓటమి పాలు కూడా వచ్చింది. ఆ ఓటమి నుంచి మీరు నేర్చుకున్నటువంటి భావాలు ఏమిటి, సంకేతాలు ఏమిటి, అదేవిధంగా ఓటమికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? నేను 2009లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకటండి, మనం ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఒక రాజకీయ పార్టీలో మనం పనిచేసామా లేదా అన్నది చూశాను తప్పనిసరిగా. ఆ తర్వాత యుద్ధం చివరికంటా చేశామా, ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదు, ఒక సిద్ధాంతాన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళి సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని ఎంతవరకు ఇతను నిలబడగలడు, ఎంతవరకు చివరికంటా పోరాడగలగడా లేదా, అటువంటి ప్రయత్నం నేను చేశాను. దానిలో నేర్చుకున్నది చెప్తున్నా కదా, అన్ని కులాలు బాగుండాలి, అందరికీ రాజకీయంగా సమాన అధికారం దక్కాలి, అంటే జనాభా దామాషా పద్ధతిని వాళ్ళకి అధికారం దక్కాలి, అప్పుడే సమాజంలో అన్ని కులాలు బాగుంటాయి అన్నది అక్కడ నేర్చుకున్నది. అలాగే బీజేపీలో కూడా ఇవాళ ఏ విధంగా మన జీవన విధానం, హిందూ మతం అది ఒక మతం కాదు, జీవన విధానం అన్న విషయాన్ని నమ్మి మనం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం, ఆయన నాయకత్వం, ఈరోజు భారతదేశం ఏ విధంగా ఒకే భారతదేశం, ఒకే భాష, ఒకే పద్ధతి అని ఏ విధంగా ఉన్నాయో ఆ దిశగా పోతున్న క్రమంలో అటువంటి బలమైన నాయకత్వం ఈ దేశానికి అవసరమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నమ్మి ఆయన్ని ఫాలో అయ్యారో, ఆయన అడుగుజాడల్లోనే తూచా తప్పకుండా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లోనే మేము కూడా ఈరోజు పయనిస్తున్నాం. రానున్నటువంటి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రానున్నటువంటి ఎలక్షన్స్ కూడా దగ్గరలో పడతా ఉన్నాయి. అంటే రేపు రానున్నటువంటి ఎలక్షన్లో మీకు సీట్ దక్కుతుంది అనుకుంటున్నారా? దక్కకపోతే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? కడప అసెంబ్లీ చరిత్ర తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఒక చరిత్ర అయితే ఉంది. ఆ కడపలో సామాజిక వర్గాల సమతుల్యతతో పాటు ఎవరైతే ఎక్కువ మంది జనాభా ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి, మంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కడప నగరానికి సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి గత 30 సంవత్సరాలుగా ఒక వర్గం మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటుంది. అది కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి. దీనికి ఏమంటున్నారంటే కడప మొత్తం ప్రజలందరూ కూడా అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నప్పుడు ఒక వర్గానికే 30 ఏళ్లుగా జాగీరుగా రాసిచ్చేయడము వైఎస్ఆర్సీపీ ఏంటి? మిగతా వాళ్ళకి 2వ శ్రేణి పౌరులుగా బతకాల్సిన కర్మ ఏం పట్టింది? ఒకసారి వాళ్ళు ఉండొచ్చు, ఒకసారి వీళ్ళు ఉండొచ్చు. సమాన అవకాశాలు దక్కనటువంటి ఒక అసంతృప్తి, ఆవేదన కడప అసెంబ్లీ ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క ఆవేదనతో పాటుగా అందరికీ న్యాయం జరగాలి అన్నటువంటి బాటుగా నేను కడపలో అసెంబ్లీలో 2 సార్లు పోటీ చేశాను. ఇప్పటికి 2009లో ఒకసారి, 2019లో ఒకసారి. సో ఆ విధంగా నేను కడప ప్రజలకి చిరపరిచితుని. తర్వాత ఓటు బ్యాంకు కూడా ఖచ్చితంగా 70,000 ముస్లిం ఓటు బ్యాంకు ఉంటే సోకాల్డ్ బలిజా సామాజిక వర్గమైనటువంటి నేను, ఆ ఓటు బ్యాంకు కూడా 53,000 పైచులకు ఓటు బ్యాంకు ఉంది. అలాగే బడుగు బలహీన వర్గాలు, బీసీలు, అగ్రకులాల్లోని మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా మాతో పాటు ఈసారి పయనించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం సంప్రదాయ ఓటు కూడా ఉంది అక్కడ. ఈసారి మేమంతా కూడా గద్దె దింపాలి ఈ యొక్క ఆర్థిక ఉగ్రవాదిని, ఈ యొక్క అరాచకవాదిని, ఈ యొక్క ఫ్యాక్షనిస్ట్ని, ఈ పాలెగాళ్ల పెత్తందారిని దింపాలన్నటువంటి మా నాయకుడి యొక్క లక్ష్యమే మా లక్ష్యం. ముందు ఆయన గద్దె దింపాలన్నది, అది కూడా కడప నడిబొడ్డున జనసేన ఒక్క పొలికేక పెడితే కనుక రాష్ట్రమంతా కూడా రీసౌండ్ వచ్చేలాగా మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అంటే మనం చూస్తాము సార్, మీ అధిష్టానం, మీ అభ్యర్థిత్వాన్ని ఏదైతే ఉందో పోటీ చేయాలి, మనం గెలుపుగా మిగలాలి, గెలుపు
అసెంబ్లీలో అడుగుపెట్టాలని మీ కోరికని, అభ్యర్థిత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని అధిష్టానం గౌరవిస్తుందంటారా? దానికి సంబంధించి మీకు ఏమైనా ముందస్తు ఎటువంటి సమాచారం అయితే ఇప్పటికి లేదండి. కానీ మా యొక్క ఆశ, ఆకాంక్ష, మా యొక్క ఆశయం ఆయనకి తెలియజెప్పడం జరిగింది రకరకాల మాధ్యమాల ద్వారా. అలాగే మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా తగు నిర్ణయం, ఏ విధంగా రెండు పార్టీలు పొత్తులో ఏ ఒక్క సీటు కూడా ఓడిపోకుండా మనం ఖచ్చితంగా ప్రతి సీటు గెలవాలి అన్నటువంటి విషయాలు వాళ్ళు సమగ్రంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మా అధిష్టానం పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. మా నాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలతో పాటు ఆయన యొక్క పరిణితి, ఆయన యొక్క వ్యూహాల మీద, ఎత్తుగడల మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏ నిర్ణయం తీసుకున్న మా అధిష్టానం అదే మా శిరోధార్యంగా భావించి మేము ఖచ్చితంగా మాకు సీట్ వచ్చినా టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, మాకు నమ్మకం ఉంది. అలాగే టీడీపీకి సీట్ ఇస్తే కూడా 100% మేము ఖచ్చితంగా పనిచేసి గెలిపించుకునేటువంటి మాకు కమిట్మెంట్ మాలో ఉంది. మా నాయకుడు ఏ దారిలో నడిస్తే అదే దారిలో పోయే నమ్మకం ఉంది, కమిట్మెంట్ ఉంది. తప్పనిసరిగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. కాకపోతే జిల్లా మొత్తమే కాదు, రాయలసీమ మొత్తానికి కూడా ఒక నాయకుడిగా ఒక దశ చూపించేటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మా నాయకుడి యొక్క ఆశయాలే, మా నాయకుడి సిద్ధాంతమే, మా నాయకుడి యొక్క దమ్ము, ధైర్యం, మా నాయకుడి యొక్క విశ్వసనీయత, ఇవే మా యొక్క ఆస్తులు. వీటిని అనుసరిస్తూనే, వీటి దారిలో నడుస్తూనే రాయలసీమ మొత్తంలో కూడా మా నాయకుడి యొక్క లక్షణాలు, ఆశయాలు, సిద్ధాంతాలని రాయలసీమ మొత్తం కాబట్టి కడపలో కూడా తీసుకుపోయి రాజకీయంలో కూడా సుపరిపాలన తీసుకురావాలని. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది రూల్ ఆఫ్ లా అంతే కడపలో, కానీ రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే బ్రహ్మాండంగా పరిపాలన జరిగిపోతుంది. ఇదొక్కటే మేము రూల్ ఆఫ్ లా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే మనం చూస్తున్నాం సార్, కడప జిల్లాలో జనసేన పార్టీ అసలు లేనే లేదు, దాని ప్రభావమే చూపలేదు అని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని, ఆ సవాల్ని మీరు ఏ విధంగా స్వీకరించదలుచుకున్నారు? ఆ జనసేన పార్టీ ప్రభావం నిజంగానే లేదా అక్కడ? బేసికల్గా ఏంటంటే ఈ సోకాళ్ళు పాళేగాళ్ళ పెత్తందారులు చేసేటువంటి పని ఏంటంటే వైన్స్, శాండ్, మట్టి ఎవ్రీథింగ్ దోచేసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, లేదా ఈ పాళేగాళ్ళ మనస్తత్వంతో, అంటే ఫ్యాక్షన్ మనస్తత్వంతో దోచేసుకొని మిగతా ఓట్ బ్యాంకులన్నిటిని కూడా భయపడించి, లేకపోతే రకరకాల విషయాలయాలలో వాళ్ళు ఇరికించి, కనీసం రాజ్యాధికారం వైపు కనీసం వాళ్ళు ఆలోచన చేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, సమస్యల్లో పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకోవడం వీళ్ళకున్న అలవాటు. కానీ ఈసారి చైతన్యవంతమయ్యారు ప్రజలందరూ కూడా. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటం, ఆశయాలు, సిద్ధాంతం అవన్నీ చూసి జనాలంతా కూడా ఖచ్చితంగా చైతన్యవంతమయ్యారు. ముఖ్యంగా బడుగుల బలహీన వర్గాలందరూ కూడా మా హక్కు మాకు కావాలి, రాజ్యాధికారంలో మా యొక్క షేర్ మాకు కావాలి అని గట్టిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్తున్నారో ఆ జారులో పయనిస్తున్నారు. ఈసారి ఇంకా కళ్ళకి గంతలు కట్టి మాయ మాటలు చెప్పి ఇంకా బుచ్చితే మోసపోయే పరిస్థితులు లేరు. మాకు ఓటు బ్యాంక్ ఉంది, మాకు ఎన్ని ఓట్లో మాకు అన్ని సీట్లు కావాలి. ఈసారి తగ్గేదే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మా షేర్ మాకు కావాల్సిందే అని మొత్తం బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఉన్నాయి. మేము కూడా మా నాయకుడు చెప్పిన మాటలే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక పెద్దన్నలాగా కలుపుకొని పోతూ మేము ఇంకా నిస్వార్థంగా త్యాగంతో వాళ్ళని ఆకట్టుకొని నమ్మకం, విశ్వాసం కల్పించి ఈ యొక్క రాయలసీమ రాజకీయం మొత్తం కూడా మార్చాలని జనసేన పార్టీ తరఫున, మా నాయకుడి తరఫున మేము గట్టిగా పోరాడతాం. ఈసారి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాయలసీమలో వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా మా నాయకుడు టీడీపీ అధిష్టానం అన్నీ గెలవడానికి పూర్తిగా అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో ఎక్కడైతే సీట్లు గెలవగలిగే పరిస్థితి ఉంది, అర్బన్ ఏరియాల్లో మాత్రం 100% గెలుస్తామన్న నమ్మకం మాకుంది. అంటే మనం చూస్తా ఉన్నాం సార్, ఇది కడప జిల్లా అనేది ముఖ్యమంత్రి సొంత జిల్లా, పులివెందుల సొంత గెడ్డ. అక్కడ రెడ్డిలు ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు దానికి అక్కడ ఎదురయ్యేటటువంటి పరిణామాలను తట్టుకుంటూ ఈ రాజకీయాన్ని మీరు చేయగలరా? ఏ విధంగా ముందుకెళ్తే మీకు అసలు విజయం సాధించగలుగుతారు? నేను 20 ఏళ్ళుగా కడప గడ్డ మీద రాయలసీమలో ఒకే సిద్ధాంతంతో జనహితం, సమాజహితం, దేశహితం అనే గట్టిగా పట్టుకొని వీళ్ళందరితో నేను పోరాడే క్రమంలో ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక ఆర్థికమైనటువంటి లబ్ధి పొందడం కానీ, లేదు ఒకరికి భయపడడం కానీ,
ఒకరికి లొంగడం కానీ జరగలేదు. దానివల్లనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి భయపడే ప్రశ్న లేదు. దీనికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే మాకు స్ఫూర్తి. ఎవరికి భయపడిన తత్వం, ఎవరికి లొంగని తత్వం, ఆయనే మాకు రోల్ మోడల్. ఆయన యొక్క దారిలో మేము పయనిస్తూనే ఎవరికి భయపడే క్వశ్చన్ లేదు, ఎవరికి లొంగే క్వశ్చన్ లేదు. మా చరిత్ర చూసిన ప్రతి ఒక్కరికి 20 ఏళ్ళుగా రాజకీయంగా నన్ను చూసిన తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా శృంగర శ్రీనివాస్ అంటే ఎవరికి భయపడేవాడు కాదు, లొంగేవాడు కాదు అని 100% చెప్తారు. అటువంటి క్యారెక్టర్ ఉన్న మనిషి మేము. సో ఈ విధంగా ఏ విధంగా వాళ్ళు టక్కుటమార గజకర్ణ గోకర్ణ పద్ధతులన్నీ వాడినా కూడా ఈసారి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము కూడా కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఉన్నాం. జనసేన మాకు ఓటు బ్యాంక్ ఉంది, పూర్తిగా యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. పూర్తి ఎనర్జీతో వాళ్ళు విపరీతమైన జోష్తో ఈసారి మార్పు కోసం రెడీ ఉన్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళ అనుభవం, వాళ్ళ యొక్క పోల్ మేనేజ్మెంటు, వాళ్ళ నాయకత్వం, వాళ్ళ అనుభవాన్ని మేము తీసుకొని రెండు కూడా కలగలిపి మేలు కలయికగా ఖచ్చితంగా వైసీపీని ఓడించేటువంటి స్థాయిలో జనసేన టీడీపీ రెండు కలయిక పొత్తు ఈ యొక్క ఖచ్చితంగా ఈ పొత్తుతో ఓడించబోతున్నామన్న నమ్మకం దమ్ము మాకుంది. అంటే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ కార్యక్రమంలో మీ డాక్యుమెంటేషన్ చాలా బాగుందంటూ వస్తుంది. అంటే మీ ప్రాబల్యం కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అది ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆ యొక్క మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా దగ్గర తీసుకుంటున్నారు, దాన్ని ఎలా చూడగలుగుతున్నారు? కడప డివిజన్లలో మేము ఈ మధ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబుల షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న ప్రోగ్రాంలో మేము ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు, అలాగే ఏ విధంగా వీళ్ళిద్దరి యొక్క నాయకుల యొక్క కలయికతో భవిష్యత్తు గ్యారంటీ ఎలా ఉంటుందని కూడా మేము చెప్పడం జరుగుతుంటే ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మీరు నమ్మరు, మేము ఎదురు చూస్తున్నాం, ఈసారి మీదే, ఈసారి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం, ఈసారి మీరే వెళ్ళండి, మీరే రండి, మేము మీకే, మీరు చెప్పాల్సిన పని లేదు, మేము ఆల్రెడీ డిసైడెడ్ మీకే అని 190% మంది కడపలో ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలు, వృద్ధులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలైతే మీకు తెలుసా, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, వాళ్ళకి ఒక సంరంభంలాగా మేము వెళ్తుంటే, ఒక జాతరలాగా, ఒక తిరణాలలాగా, ఏదో ఒక ఊరేగింపు వెళ్తుంటే అంత ఆనందముతో కేకలేసుకుంటూ, అలాగే యువత మొత్తం మా వెనకాల ర్యాలీ అవుతూ మహిళలతో పాటుగా, యువకులైతే 300 to 400 మెంబర్స్ యువకులు అంతా 18 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా కూడా మా వెనకాల ర్యాలీ అవుతూ మాతో పాటు నడుస్తూ ప్రతి ఇంటి ముందర కూడా వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి వాళ్ళ నమ్మకాన్ని తెలియజెప్తూ ప్రజల్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ని చూసారా, దాంతో ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తుంది, ప్రతిస్పందన విపరీతంగా వస్తుంది. మేము చెప్పకముందే మీకే ఈసారి మీదే ప్రభుత్వం, మీదే, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం, ఈ జగన్ దిగిపోవాలి అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుంది. అండ్ మాకు కూడా జనసేన టీడీపీ కలవడం వీళ్ళు ఎంతగా ఆహ్వానిస్తున్నారు అన్న విషయం పైన కూడా మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి జోష్తో, ఆ ఉత్సాహంతో ఇంకా 10 ఉత్సాహంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముస్లిమేతర అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు కడపలో విజయం సాధించడం సాధ్యమంటారా? ఖచ్చితంగా అది నేను మీకు ఇంత చెప్పాను. 30 ఏళ్ళుగా ఒక ముస్లిం వర్గం మా నాయకుడికి ఎంతో ప్రియమైన, ప్రీతిపాత్రమైనటువంటి వర్గం మా నాయకుడికి. అలాగే మాకు కూడా మంచి మిత్రులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, మాకు కూడా ఉన్నారు. వాళ్ళు మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు. మేమెందుకు వాళ్ళపైన వ్యతిరేకంగా ఉండం? మేమేంటామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిలో అందరికీ అవకాశాలు దక్కాలి, ఒక సమానమైనటువంటి బరాబరికి హక్కు అంటారు వాళ్ళ భాషలోనే చెప్పాలంటే. అది కనుక ఉంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం, విశ్వాసం కలిగి సమానమైనటువంటి అవకాశాలు దక్కుతాయి, అందరికి కూడా ఫలితాలు కూడా దక్కుతాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న భావన రాకుండా ప్రజలందరూ కూడా సోదరభావంతో ఉంటారు. ఒక సోదరభావంతో, ఒక మంచి వాతావరణంతో, సామాజిక సమరసత అన్నది కూడా సమాజంలో ఉండడానికి కూడా అది ఉపయోగపడుతుందని మేము నమ్ముతూ, నాన్ ముస్లిమ్స్ అంతా ఈసారి మార్పు కావాలి, మేము బ్రతికే బతుకులో కానీ మా పాలనలో కానీ మార్పు రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఈసారి ఖచ్చితంగా రాబోతోంది. ఎవరైతే ముస్లింకు అంటే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు కూడా ఒక అవకాశం కావాలి. 30 ఏళ్ల తర్వాత
ఎక్కడ మీరు గమనించండి, దేశంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా 30 ఏళ్ళు ఒకే వర్గం ముస్లిం వర్గం ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా ఉన్నట్టు లేవు నాకు తెలిసి. అటువంటి కడపని ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే దిశగా ఈరోజు జనసేన పార్టీ సుంకర శ్రీనివాస్ పోరాడుతున్నాడు. దీనికి తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ కూడా పూర్తిగా మాకు దొరుకుతుందని, ఇద్దరం కూడా ఒక ఉమ్మడి ప్రణాళికతో పోయి మా నాయకుడు ఏదైతే కోరుతున్నాడో ఈ యొక్క జగన్ పార్టీని గద్దె దింపడం అన్నది ఒక కడప అసెంబ్లీ నుంచి స్టార్ట్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే భవిష్యత్తులో 2024 ఎలక్షన్లో అధిష్టానం మిమ్మల్ని మెచ్చి మీరు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి గనక కడప సీటు కనుక మీకు ఇస్తే టీడీపీ మీకు పూర్తిగా సహకరిస్తుంది అనుకోవాలా? అక్కడ మీకు ఏమన్నా ఇబ్బందులు వస్తే అవకాశం ఉందా? ఖచ్చితంగా సహకరిస్తారండి. ఎందుకంటే నాకు ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో నాకు అన్ని పార్టీలలో కూడా మిత్రులు ఉన్నారు, అన్ని పార్టీలు నన్ను గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా క్యారెక్టర్ని పూర్తిగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు. పూర్తిగా ఇతను నిస్వార్థంగా సమాజం కోసం పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప తన కోసం కానీ తన స్వార్థం కోసం కాదు. ఇన్ని రోజులు కూడా తను డబ్బు ఖర్చు పెట్టాడు తప్ప ఒక చిల్లి గవ్వ ఎర్ర నయా పైసా కూడా రాజకీయం పేరు చెప్పు కానీ అధికారం పొంది కానీ కాంట్రాక్టుల ద్వారా కానీ లేకపోతే లబ్ధి పొందిన వ్యక్తి కాదు. తను ఖర్చు పెట్టాడు. నేనేమంటానంటే నాకు సమాజం ఇచ్చింది వ్యాపారం ద్వారా, నేను వ్యాపారాల ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా నేను సంపాదించుకున్నాను. అది నా కష్టం, నా చెమట, నా రక్తం, దేవుడు దయ. నేను దాన్ని సమాజం ఇచ్చినటువంటి నేను ధనాన్ని ఆ సమాజానికి ఇస్తున్నా తప్ప నేనేదో ఖర్చు పెట్టేశాను, నేనేదో పెద్ద సేవ చేశానని చెప్పను. కానీ ఇటువంటి వ్యక్తిత్వం నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు కూడా నన్ను ఎంతో అభిమానిస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వచ్చినా మనం గెలిపించుకుందాం. నీకొస్తే కూడా మాకున్నటువంటి అనుభవాన్ని మొత్తం సిస్టమ్ని మేము అప్పచెప్పి మీ తరఫున మేము పోటీ చేసి, మీ తరఫున మేము పోల్ మేనేజ్మెంట్ చేసి కష్టపడి గెలిపించుకుంటామన్నటువంటి నమ్మకాన్ని, మాటను కూడా వాళ్ళు నాకు ఇచ్చారు అన్ని రకాలుగా. అలాగే నాకు సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, అలాగే అన్ని వర్గాల నుంచి కూడా సుంకర శ్రీనివాస్ అంటే వివాదరహితుడు, ముక్కుసూటి వ్యక్తి, అలాగే అందరికీ మేలు కోరుకుంటాడు అన్నటువంటి భావన కడప కాదు, కడప జిల్లాలోని ప్రతి నాయకుడిలో కూడా భావన ఉంది. కాబట్టి నాకు ఆ పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ నా కోసం పనిచేస్తారు, నన్ను అభిమానిస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నాం రానున్న ఎలక్షన్లో ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం కోటల్ని బద్దలు కొట్టాలని కోరుకుంటారు. నమస్తే. జనసేన కీలక నేత సుంకర శ్రీనివాస్తో స్పెషల్ చిట్ చాట్ విత్ జీవి సాంబశివరావు.